హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో మీరు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అదేవిధంగా మీరు ఈ విధంగానే సపోర్ట్ చేయండి నాకు. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మరొక మంచి ఆపర్చునిటీ మనకు హైదరాబాద్లో అయితే మనకు లెక్చరర్ ఉద్యోగాలకైతే మనకు రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఇవన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అయినప్పటికీ కూడా మంచి ఆపర్చునిటీ, మంచి జీతాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం మరి ఇవి లెక్చరర్ ఉద్యోగాలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఈ యొక్క ఉద్యోగాల నియామకం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. లేదు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఫర్దర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అందులో జాయిన్ అవ్వండి. ఇమీడియట్లీ మీకు డైలీ న్యూ అప్డేట్స్ అనేది ఇమీడియట్లీ చూస్తారు, మిస్ కాకుండా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్తే మనకు వచ్చేసి ఇక్కడ వీళ్ళు లెక్చరర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ జరుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నవి. సో పోస్ట్ దానికి సంబంధించిన చూసుకుంటే లెక్చరర్ అనమాట, ఓకేనా. సో లెక్చరర్ విభాగాల్లో అయితే వీళ్ళు మనకు ఈ యొక్క నియామకాలు జరుగుతూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ లొకేషన్లో. సో చూసుకుంటే ఏమేమి విభాగాలు ఉన్నాయంటే, విభాగాలు చూసుకుంటే మనకు వచ్చేసి అంటే లెక్చరర్ టీచింగ్ దాంట్లో మనకు చాలా విభాగాలు ఉంటాయి. అందులో చూసుకుంటే మనకు కామర్స్ ఉంది, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్, ఓకేనా, షార్ట్కట్లో రాస్తున్నాను. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, సిఎస్, అదేవిధంగా ఇంగ్లీష్, సాంస్క్రిట్, అదేవిధంగా హిందీ, అదేవిధంగా వచ్చేసి మనకు ఫ్రెంచ్. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఈ విభాగాలు ఉన్నాయి. విభాగాల్లో ఖాళీగా చూసుకుంటే కామర్సు, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ అండ్ ఫ్రెంచ్ యొక్క మనకు వీటిలో విభాగాలు అయితే ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో అందులో మరి దీనికి క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే మెయిన్గా అర్హత చూసుకుంటే మనకు వచ్చేసి ఎలిజిబిలిటీ ఏమడుతున్నారంటే మనకు యూజీసీ అండ్ ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం అనమాట. యూజీసీ అదేవిధంగా ఏఐసిటి ఉంటుంది కదా, ఈ యొక్క నిబంధనల ప్రకారం అయితే మీకు క్వాలిఫికేషన్ విద్యార్హతలు అయితే కలిగి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి వాటి నిబంధనల ప్రకారం. సో మనకు మరి ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని ఏ విధంగా ఎంపికలు చేస్తారంటే మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఈ యొక్క టీచింగ్ విభాగంలో లెక్చరర్గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ హైదరాబాద్ లొకేషన్లో, ఓకేనా. సో చూసుకుంటే మనకు మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, వీటికి మనం ఏ విధంగా అప్లికేషన్ ఆన్లైన్లో మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే అప్లికేషన్ చూసుకుంటే మోడ్ వచ్చేసి అప్లికేషన్ మోడ్ చూసుకుంటే మనకు వచ్చేసి సో ఈమెయిల్ త్రూ వీళ్ళైతే అప్లికేషన్ చేయమని చెప్తున్నారు. సో ఈమెయిల్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బై ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, బట్ ఇక్కడ కూడా ఇస్తున్నాను, చూసుకోండి. సో careers@smcdc.ac.in ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఈమెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ మీరు ఈమెయిల్ ద్వారా పంపించాలి, మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నదో దాన్ని బట్టి. సో career@smcdc.ac.in అయితే మీరు ఈమెయిల్ ద్వారా మీ అప్లికేషన్ అయితే సెండ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో మరి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ సో 12/6/2026 ఈ తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో 12/6/2026 తేదీలోపు మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ టైంలోపు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచి ఛాన్స్ మనకి. ఇవన్నీ కూడా లెక్చరర్ విభాగంలో మనకైతే వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. సో చూసుకుంటే మరి మెయిన్గా మనకు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్, ఎవరు నిర్వహిస్తున్నారని చూసుకుంటే మనకు SMCDC. సో వీళ్ళు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ సెంటినరీ డిగ్రీ కాలేజ్, ఓకేనా. SMCDC వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మనకు లెక్చరర్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఉండి దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు. వీళ్ళు అప్లికేషన్ బై త్రూ ఈమెయిల్ ద్వారా మనల్ని అయితే ఆన్బోర్డ్ తీసుకుంటున్నారు, ఇంటర్వ్యూ ద్వారా ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ సెంటినరీ డిగ్రీ కాలేజ్, సో వీళ్ళైతే మనకు లెక్చరర్ పోస్టులకు అయితే వీళ్ళు
అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మరి ఎవరైతే నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఆ విభాగాల్లో మీరు కనుక పాస్ అయి ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరొకసారి చూసుకోవచ్చు. మెయిల్ ఐడి కూడా careers@smcdc.ac.in అయితే మీ అప్లికేషన్ పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 12వ తారీఖు కాబట్టి బై ఈమెయిల్ తో పంపించాలి. త్వరగా పంపించుకోండి మీ అప్లికేషన్, ఓకేనా. ఇది మంచి ఆపర్చునిటీ. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి SMCDC నుంచి కాలేజ్ నుంచి వచ్చినటువంటి లెక్చరర్ పోస్ట్ల ఆన్బోర్డింగ్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.